విశాఖపట్నం నుంచి సింహాచలం ఆనందపురం మీదుగా పైడి భీమవరం వరకు వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి కాసేపట్లో శ్రీకాకుళం జిల్లాకు చేరుకోబోతున్నారు. అక్రమ కేసులో అరెస్ట్ అయి అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు వైఎస్ జగన్. రెడ్ బుక్ రాజకీయ కక్ష సాధింపులు, డైవర్షన్ కుట్రల్లో భాగంగా అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. ఈ నేపథ్యంలో అప్పలరాజును, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు వైఎస్ జగన్. విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి శ్రీకాకుళం వెళ్లే దారంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలకడం మనం చూస్తున్నాం. డ్రోన్ దృశ్యాలు చూస్తున్నాం. జన సందోహం, పోలీసుల ఆంక్షల్ని కూడా లెక్క చేయకుండా ఏ రకంగా తరలి వచ్చిందో ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. వైఎస్ జగన్ను చూసేందుకు, ఆయనతో ఫోటోలు దిగేందుకు కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ఆ ప్రాంతం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ జెండాలతో రెపరెపలాడడం కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర మొత్తం రోడ్డుపైనే కనిపిస్తోంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా జన సంద్రమే. అడుగడుగునా పోలీస్ ఆంక్షలు ఉన్నా, పోలీస్ వలయాలు ఉన్నా, చెక్ పోస్టులు, రోప్ పార్టీలు, వీటన్నింటినీ కూడా దాటుకుని ఉత్తరాంధ్ర జనమంతా కూడా రోడ్డెక్కారు. వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ ఎక్కడికక్కడ నినాదాలు ఉదయం నుంచి కూడా వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ను చూసేందుకు ఉత్తరాంధ్ర మొత్తం రోడ్డుపైకి తరలివచ్చింది. ఇరువైపులా ప్రజలు, అభిమానులు బారులు తీరి వైఎస్ జగన్కు స్వాగతం పలకడం కనిపిస్తోంది. పోలీసు ఆంక్షలను ఛేదించుకుని మరీ తండోపతండాలుగా తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడిపైన ఏదో రకంగా కేసులు పెట్టడం, వాళ్ళని జైల్లో నిర్బంధించడం, ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా కూడా వదిలిపెట్టకుండా వేధించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సీదిరి అప్పలరాజు వంతొచ్చింది. సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన యాక్సిడెంట్ కేసుని మొత్తం సీదిరి అప్పలరాజు మెడకి చుట్టే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన్ను పరామర్శించడానికి శ్రీకాకుళం వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీదిరి అప్పలరాజు కుటుంబానికి అండగా ఉంటాం, న్యాయ సహాయం మాత్రమే కాదు పార్టీ మద్దతు కూడా ఉంటుంది అని భరోసా ఇచ్చేందుకు శ్రీకాకుళం జైలు అంపోలుకు వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూస్తున్నాం, పర్యటనని అడ్డుకోవాలని స్వయంగా ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ సభకు వెళ్ళొద్దు, లేదంటే ఈ పర్యటనలో పాల్గొనవద్దు అని భారీ ఎత్తున ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలు వేటిని కూడా లెక్క చేయకుండా రోడ్లపైకి జనం రావడం కనిపిస్తోంది. కాన్వాయ్కి 8 వెహికల్సే ఉండాలన్నారు. ఇలా రకరకాల ఆంక్షలు. అదేవిధంగా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జనం బయటకు రాకుండా రోప్ పార్టీలను కూడా ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి భద్రత కల్పించాలి ఇలాంటి పర్యటన ఉన్నప్పుడు. రాజకీయ పర్యటనకి అయినప్పటికీ కూడా కేవలం జనం మధ్య ఉండడం అనేది ఒక రాజకీయ పార్టీ చేయాల్సిన పని. ఆ పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా భద్రత కల్పించడం పోలీసుల కర్తవ్యం. అలాంటిది ఆంక్షలు విధించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అటు రైతుల దగ్గరికి వెళ్ళినా, మత్స్యకారుల దగ్గరికి వెళ్ళినా, లేదంటే స్టూడెంట్స్ తరపున మాట్లాడినా, ఎక్కడ ఏ ప్రజా పోరాటం చేసినా కూడా అణచివేసే ప్రయత్నం మనకి కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి కనిపిస్తోంది. కానీ ప్రజలు మాత్రం ఈ ఆంక్షల్ని ఎక్కడా లెక్క చేయడం లేదు. రోడ్లపైకి వచ్చి మరీ వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ప్రతి జిల్లాలో మనకి కనిపించాయి. శ్రీకాకుళం జిల్లాకి వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం, విజయనగరాన్ని దాటుకుని శ్రీకాకుళంలో ప్రవేశిస్తున్నారు. రణస్థలం చేరుకున్నట్టుగా తెలుస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొత్తం అభిమాన సందోహం వెల్లువెత్తుతోంది. వైఎస్ఆర్సీపీ జెండాలతో 3 ఉత్తరాంధ్ర జిల్లాలంతా కూడా జనసంద్రంతో ప్రస్తుతం మనం కనిపిస్తోంది. పోలీసుల ఆంక్షలు దాటి మరీ అభిమానులు వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనకు పోటెత్తారు. జన హృదయపు నేత నీవు, జన జయ నీ
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వింటే ప్రభుత్వ పెద్దలకు పిడుగుల్లా వినిపిస్తున్నాయా? ఆయన ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే మాటలు పాలకుల చెవుల్లోకి తూటాల్లా వెళ్తున్నాయా? ఆయన ప్రశ్నాస్త్రాలు కూటమి పెద్దలకు బాణాలై గుచ్చుకుంటున్నాయా? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ముళ్లకంప మీద కూర్చోబెట్టినట్టు ఉంటుందా? ఆయన కన్నెర్ర చేస్తుంటే చండ్ర నిప్పులు కురిపిస్తున్నట్టు భయమేస్తోందా? అందుకే వైఎస్ జగన్ పర్యటనల మీద ఇన్ని రూల్స్, ఇన్ని నిబంధనలు విధిస్తున్నారని ప్రజలంటున్నారు. జగనన్న వస్తున్నాడు
అభిమాన నాయకుడి కోసం ఉత్తరాంధ్ర పోటెత్తింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా జనసంద్రమే. వైఎస్ జగన్ను చూసేందుకు ఉత్తరాంధ్ర మొత్తం రోడ్లపైకి తరలివచ్చింది. వైఎస్ జగన్ను చూసేందుకు రోడ్లకు ఇరువైపులా ప్రజలు, అభిమానులు బారులు తీరారు. పోలీసు ఆంక్షలను ఛేదించుకుని మరీ తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో జగన్ పర్యటనను అడ్డుకోవాలన్న కూటమి ప్రభుత్వం కుట్రలు పటాపంచలయ్యాయి. అభిమానం పోలీసుల ఆంక్షలు దాటి పోటెత్తింది. వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వద్ద కూడా ఓవర్ యాక్షన్ చేశారు. జగన్ని చూసేందుకు వచ్చిన అభిమానులు వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలను ఛేదించి ఉత్తరాంధ్ర పోటెత్తింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు విశాఖ నుంచి శ్రీకాకుళం దాకా అభిమానులు క్యూ కట్టారు. ఎక్కడ చూసినా జన సందోహమే. వైఎస్ జగన్ రాక నేపథ్యంలో విశాఖపట్నం మొత్తం జనసంద్రమైంది. ఎయిర్పోర్టుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. జగన్ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్ ఫోటోలు చేతబట్టుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారీగా తరలివచ్చిన జన సందోహం మధ్య విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు వైఎస్ జగన్. దారి పొడవునా జగన్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా జన నీరాజనమే కనిపించింది. చాలా ప్రాంతాల్లో కాన్వాయ్ దిగిన జగన్ ప్రజల్ని పలకరించారు. ఆనందపురం, గోపాలపట్నం, సింహాచలం ఎక్కడ చూసినా జన ప్రవాహమే. ఉప్పొంగిన అభిమానంతో జననేతకు బ్రహ్మరథం పట్టారు.